భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. డిసెంబర్ 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే 71% పనులు పూర్తయ్యాయని మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వివరించారు. అలాగే ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం, అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th నవంబర్ 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది.